హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిలో వనం. ఈరోజు మన ఛానల్లో రుచికరమైన ఆలూ కుర్మాని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒకసారి నేను చెప్పినట్లుగా ఆలూ కుర్మాని ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఆలూ కర్రీ చపాతీలోకైనా, పూరీలోకైనా, ఫుల్కాలోకైనా లేదా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా క్విక్గా టేస్టీగా చేసే ఈ ఆలూ కుర్మాను ఎలా చేయాలో ఇప్పుడే చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను తీసుకున్నాను. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. తరువాత ఫ్రెష్గా చేసుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక దానిలో మీడియం సైజ్ 2 టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి వేయించుకోండి. ఈ టమాటాలు సాఫ్ట్గా వేగడానికి సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడకనివ్వండి. 2 నిమిషాల తరువాత మూత తీసి చూస్తే టమాటాలు సాఫ్ట్గా ఉడికి ఉంటాయండి. తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు వేసుకోవాలి. పెద్ద సైజు 2 బంగాళాదుంపలు తీసుకుని నేను ఇలా ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్నానండి. అలా నీళ్ళల్లో వేస్తే ముక్కలు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయండి. ఈ బంగాళాదుంప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. మధ్యలో మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. అది ఉడికేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 5 నుండి 6 జీడిపప్పు పలుకులు వేసుకుని 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 గుప్పెడు కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్ని ఉడుకుతున్న కర్రీలో వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల వరకు వేగాక దానిలో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 5 నుండి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోండి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకుని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే, ఆలూ కుర్మా రెడీ అయినట్లే. ఈ ఆలూ కుర్మాని చపాతీ, పూరి లేదా వేడి పులావ్తో ట్రై చేస్తే రుచి మాటల్లో చెప్పలేం. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం రుచుల వనాన్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తరువాతి వీడియోలో ఇంకో సూపర్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.